కట్టెల పొయ్యి మీద ఇలా కొరమేను పులుసు చేస్తున్నాను. ఆయిల్ శ్రవంతి. ఓకే అత్తయ్య. ఎంత ఆయిల్ పోసుకోవాలి? కేజీన్నర కొరమేను చేపలు, 100 గ్రాములు ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ చేపల్లో కలిపాను. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏం వేసుకోవాలి మనం ఆయిల్లో? ఆయిల్ వేడెక్కాక కొంచెం పచ్చిమిర్చి ఒక 2. ఓకే ఓకే. కొంచెం పసుపు ఏమో, కొద్దిగా పసుపు, అల్లం పేస్ట్, ఒక చెంచా 2 చెంచాలు అల్లం పేస్ట్. వంట బాగానే వండుతుంది పొయ్యి. చేపలు ఇస్తాం శ్రవంతి. చేపలలో ఏమేమి మిక్స్ చేశారు అత్తయ్య? చేపల్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 యాలక్కాయలు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసి ఉల్లిపాయలు వేయించి కలిపి మిక్సీ బట్టి ఇందులో వేసి కలిపాను. అలా వేసుకుంటేనే టేస్ట్ వస్తుందా? బాగుంటుంది. అలా ఉంటుంది. ఈసారి కలిపేటప్పుడు చూపిస్తాను. ఓకే అత్తయ్య. ఇప్పుడు కొంచెం మా ఇంటికి చుట్టాలు వచ్చారు, బాగా వచ్చారు, తొందరగా వంట చేయాలని కలిపేసాను. సరే అత్తయ్య. ఒకవేళ మగ్గిన ఎట్టని చూద్దాం. సరే అత్తయ్య. మంట బాగా వస్తుంది, ముందుకు వస్తుంది మంట. ఆల్రెడీ చేపలు ఫ్రై అయిపోయినట్టే ఉన్నాయి. ఇది ఇట్లా అనాలి, గట్టిగా అంటే ఏమైందంటే చితికిపోతాయి ఎప్పుడైనా. ఇట్లాను చేప మగ్గింది. కారం వేయమ్మ, కారం ఇందాక కొంచెం కలిపే కారం వేసి ఒక చెంచా, ఇప్పుడు 2 చెంచాలు వేసాను. కొద్దిగా 2 చెంచాలు నిండా వేసినట్టు. సాల్ట్ అమ్మ, కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సాల్ట్ అది మనం ఏదో అనుకుంటాం, కట్టెల పొయ్యి మీద అంత టేస్ట్ స్టవ్ మీద రాదు. కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ బాగుంటుంది. మగ్గిన చేపలు మాత్రం. అవునత్తయ్య. మంట కూడా బాగా మండుతుంది కదా శాంతి. అవునత్తయ్య. ఎంతైనా కట్టెల పొయ్యి మీద చేసుకున్నంత టేస్ట్ గ్యాస్ పొయ్యి మీద రాదు. భలే మగ్గిన. చింతపులుసు పోసేస్తా. ఆ చింతపులుసు ఒక అర్జెంట్ కలిందాక ఇంత చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నా, నిమ్మకాయ సైజ్ అంతా. ఓకే. సరిపోయింది కదా పులుసు కూడా. శ్రవంతి ఇక మగ్గిందేమో చూద్దాము. సరే అత్తయ్య. అబ్బా ఇది స్మెల్ వస్తుంది. స్మెల్ గుమగుమలాడిపోతుంది. మెంతులు, జీలకర్ర కలిసి ఒక చెంచా పొడి. చెంచా పచ్చిమిర్చి అమ్మ. పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకోవాలి అత్తయ్య? కొంచెం లాస్ట్లో వేస్తున్నా, కొంచెం ఘాటు కోసమా? మంచిగా ఉంటాయి ఫ్రైగా పైన మంచిగా. ఒకసారి తిప్పుతామంట. మంచి గ్రేవీ మంచిగా వచ్చింది కదా. మంచిగా దగ్గరగా గ్రేవీ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఒక చెంచాన్నర ధనియాల పొడి, కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని వేసుకోవాలి. కొత్తిమీర లాస్ట్లో వేస్తా. కొత్తిమీర వేసేసి ఒక్క 2 నిమిషాలు ఉంచేసి చూద్దాం. 2 నిమిషాలు వస్తే చాలు. అయింది నాన్న కూర. టేస్ట్ చూసి నువ్వు చెప్పాలి ఎట్లా ఉందో. వాసన గుమ్మలాడిపోతుంది. అవునా? మంచిగా ఉందమ్మా. బాగుందా? చూసి మీరు ఎలా ఉందో చెప్పాలి.
గుమ్మగుమ్మలాడుతుందమ్మా. తొందరగా పెట్టమ్మా, తినాలని ఉంది. పెడతాను. తాతయ్యకి ఎప్పుడు పెడతావా తినాలా అని ఉన్నట్టుంది. ఇగో నాన్న తిని టేస్ట్ చెప్పు ఎట్లా ఉన్నా. బా కట్టెల పొయ్యి మీద చేపల పులుసు ఏం టేస్ట్ ఉందమ్మా. గుమ్మగుమ్మలాడిపోతుంది. బాగుందా నాన్న? బాగుందమ్మా, కాచ బాగా కాదు. నేను లైఫ్లో ఎప్పుడూ తినలేదు ఇంత టేస్ట్ అయిన వంట. అందుకే కట్ల పొయ్యి పెట్టి చేశాను. ఇంత టేస్ట్ ఎట్లా వచ్చిందమ్మా? ఎట్లా చేసిన తల్లి? ఏం స్మెల్ వస్తుంది, ఎంత గుమ్మగుమ్మలాడిపోతుంది. టేస్ట్ చూడు అబ్బో, నేను ఇంతవరకు ఏనాడు తినలేదు. మా వంటలు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.